డియర్ స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్ 2021 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ డీటెయిల్స్ చూసేదానికంటే ముందు 2020 సీజీఎల్ ఎగ్జామ్ రాసినటువంటి శ్రీధర్ సిసి స్టూడెంట్స్లో 498 మెంబర్స్ సీజీఎల్ టైర్ 1 క్వాలిఫై అయ్యారు. వారందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 2 కూడా మీరు సక్సెస్ఫుల్గా క్లియర్ చేసి ఇదే రిజల్ట్ని టైర్ 3కి తీసుకువెళ్ళి ఫైనల్ రిజల్ట్స్లో ఎప్పటిలాగే శ్రీధర్ సిసి స్టూడెంట్స్ అందరికంటే ముందుంటారని ఆశిస్తున్నాం. దీంతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి 2021 సీజీఎల్ నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా సీజీఎల్ 2021 నోటిఫికేషన్ అప్లై చేయండి. ఎందుకంటే సీజీఎల్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇండియాలో గ్రాడ్యుయేట్కి ఉన్న సెకండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే దట్ ఈస్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ యూపీఎస్సి వారు కండక్ట్ చేసేటటువంటి సివిల్స్ ఎగ్జామినేషన్ అయినట్లయితే రెండవ వరుసలో ఉండేది ఖచ్చితంగా సీజీఎల్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్కి అప్లై చేయండి. సీజీఎల్ ఎగ్జామినేషన్ కోసం 2011 నుండి శ్రీధర్ సిసిఈ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి సీజీఎల్ని ప్రమోట్ చేస్తూ వచ్చింది. సో ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటి, దానిలో వచ్చేటటువంటి శాలరీ ఎంత, పే స్కేల్ ఎంత ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. బట్ గోయింగ్ టు ద నోటిఫికేషన్ డీటెయిల్స్, 23 డిసెంబర్ 2021 నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే జనవరి 23, 2022 జనవరి 23 వరకు మనం చేయొచ్చు. బట్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. అందరూ కూడా ఎప్పుడైతే మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేయండి. అలాగే మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ కూడా ఏప్రిల్ మంత్ 2022 ఇయర్ అని టెంటేటివ్గా ఇచ్చారు. టైర్ 2 అండ్ టైర్ 3, టైర్ 4 ఎగ్జామ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి యాజ్ ఆఫ్ నో మన దగ్గర లేవు. బట్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఏప్రిల్ మంత్ 2022 అని మాత్రం డిక్లేర్ చేశారు. కాబట్టి 4 months నుంచి 5 months వరకు టైం ఉంది. ప్లెంటీ ఆఫ్ టైం, ప్రిపరేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి అప్లై చేయండి. నెక్స్ట్ ఫీ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీ జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్ మరియు ఓబీసీలో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ ఫీమేల్స్తో పాటు మిగిలిన అన్ని కేటగిరీ అభ్యర్థులందరూ కూడా ఫీజు ఏమీ లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేసి మీరు ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. కాబట్టి మీరు స్పెండ్ చేయాల్సిన మనీ కూడా ఓన్లీ 100 రూపీస్. దట్ టు జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి మేల్ మాత్రమే, మిగిలిన వారికి ఇది పూర్తిగా ఉచితం. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయండి. ఎటువంటి నిస్సందేహం లేకుండా, ఎటువంటి సందేహాలు లేకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఇందులో మనకి మేజర్గా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీస్లో ఉన్నటువంటి పోస్ట్ని ఫిల్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేరియస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మరి గ్రూప్ ఏ పోస్టులు ఏంటి? ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గ్రూప్ ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటినే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని పెట్టి దాని ద్వారా రిక్రూట్ చేస్తుంది. కాబట్టి మనకి తెలిసినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవన్నిటి కూడా గ్రూప్ ఏ కేటగిరీస్ కిందకి వస్తాయి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్ చేస్తుంది. ఇంకా వీటి యొక్క డీటెయిల్స్ అనేవి మనం గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ వీడియోస్లో కంపల్సరీగా డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్, ఈ సీజీఎల్ నోటిఫికేషన్ ద్వారా గెస్టెడ్ పోస్ట్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. నేను వేకెన్సీస్ గురించి మాట్లాడట్లేదు, పోస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏఏఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, సీజీఎల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి టోటల్ నోటిఫికేషన్లో 2 పోస్టులు గెస్టెడ్ పోస్టులు ఉంటాయి. అవి ఏఏఓ పోస్ట్ ఇన్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ డిపార్ట్మెంట్లోని ఏఏఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు కూడా మొత్తం గెస్టెడ్ పోస్టులు అవుతాయి. సో మొత్తంగా మనకి
36 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి దీనిలో. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి యాజ్ ఆఫ్ నో ఇంతవరకు డిక్లేర్ చేయాలి. బై ద టైమ్ ఆఫ్ ఫైనలైజింగ్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, పోస్టింగ్ ఇచ్చే టైంకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఫైనల్ అవుతాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పారు, కానీ వేకెన్సీస్ అనేవి చెప్పలేదు. మొత్తం మనకి 36 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. అందులో 25 గ్రూప్ బి కింద వస్తాయి, 11 మాత్రమే గ్రూప్ సి కింద వస్తాయి. ఈ గ్రూప్ సి 11 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ 11 పోస్టులో ఒకటి ఇన్స్పెక్టర్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గ్రూప్ సిలోకి వస్తుంది, కానీ దాని యొక్క పే స్కేల్ కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, అన్నీ కూడా గ్రూప్ బికి ఏవైతే వర్తిస్తాయో అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి వస్తాయి. కానీ ఫర్ సమ్ రీజన్స్ దట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ గ్రూప్ సి కేటగిరీ. గ్రూప్ సిలో మాత్రమే మెన్షన్ చేసింది, కానీ పే స్కేల్ కానివ్వండి, ర్యాంక్ కానివ్వండి అంతా కూడా గ్రూప్ బికి ఈక్వల్ అవుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరి ఎలిజిబిలిటీ ఉంది. సో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ చూసినప్పుడు మేము శ్రీధర్ సిసి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, నెంబర్ 1, లుక్ ఎట్ యువర్ ఏజ్ అండ్ లుక్ ఎట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి సంబంధం లేదు. ఎందుకంటే యాజ్ యూజువల్గా మనం అందరికంటే బాగా కష్టపడతాము, అందరికంటే మన దగ్గర సబ్జెక్ట్ బాగుంటుంది, అందరి దగ్గర కంటే మన దగ్గర ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రిజల్ట్లో కూడా అందరికంటే మనం ముందుంటాం. కాబట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు సంబంధం లేదు. మీ ఏజ్ రిలాక్సేషన్, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అని అనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా అప్లై చేయండి అని అంటాం. ఇదే శ్రీధర్ సిసి ఫాలో అయ్యేది. సో ఏజ్ గురించి మాట్లాడినట్లయితే గ్రూప్ బి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 18 to 30 years ఉంటుంది. అలాగే గ్రూప్ సికి 18 to 27 years ఉంటుంది. కానీ గ్రూప్ బిలో ఉండేటటువంటి రెండు పర్టికులర్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ 18 to 30 కాకుండా డిఫరెంట్ ఉంటుంది. అవేంటి అంటే ఏఎస్ఓ, ఇది ఇంటెలిజెన్స్ బ్యూరోలో తప్ప ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీలో ఏఎస్ఓ పోస్ట్కి 20 to 30 years ఉంటుంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, ఏఎస్ఓ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్సెప్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో, వీటికి ఏజ్ 20 to 30 years మధ్యలో ఉండాలి. అలాగే జేఎస్ఓ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి 18 to 32 years ఉంటుంది. సో ఇది మీరు ఏ పర్టికులర్ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ పోస్ట్ని బేస్ చేసుకొని మీ ఏజ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి విధంగా ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్, భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇది కంపల్సరీగా ఫాలో అవుతూ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వారికి 3 years ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు పీడబ్ల్యూడి కేటగిరీలో అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ అయినట్లయితే కనుక 10 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ అయినట్లయితే 13 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడి అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినట్లయితే కనుక 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మనం ముందు చూపించినటువంటి ప్రతి పోస్ట్కి ఏదైతే ఏజ్ ఉందో మెన్షన్ చేసింది ఆ ఏజ్కి ఇది రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కేటగిరీ అభ్యర్థులు రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చినటువంటి హక్కులు ఇవి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఏ పోస్ట్ అయినా సరే క్యాండిడేట్ కంపల్సరీగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అది 3 years గ్రాడ్యుయేషన్ అయి ఉండొచ్చు, 4 years బీటెక్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఎప్పటి వరకు పూర్తి చేసి ఉండాలి? 23rd January 2022. సో మీ అప్లికేషన్ లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ డేకి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అటువంటి అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. అయితే దీనిలో పోస్టును బట్టి కొన్ని ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ కూడా కావాలి. అది ఒకటి జేఎస్ఓ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా చదివి ఉండాలి. దాంతోపాటు 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th standardలో, అంటే మీరు 10th తర్వాత చదివేటటువంటి అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు, పాలిటెక్నిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇంటర్మీడియట్ లేదా దాని ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 12th standard దానిలో మ్యాథమెటిక్స్లో మీకు కంపల్సరీగా 60% వచ్చి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్లో ఎక్కడైనా సరే మీకు స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్గా ఉండాలి. సో గ్రాడ్యుయేషన్తో పాటు ఈ రెండు కేటగిరీస్లో ఏదో ఒకటి మీరు సాటిస్ఫై చేయాలి. ఇంటర్మీడియట్లో మీరు 60% మ్యాథ్స్లో అయినా వచ్చి ఉండాలి, లేదా
స్టాటిస్టిక్స్ అనేది మీ గ్రాడ్యుయేషన్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. ఇటువంటి అభ్యర్థులు జేఎస్ఓ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అంటున్నాం. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అప్లై చేసేవారు కూడా కంప్లీట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దానితో పాటు స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్. ఇలా ఉన్నట్లయితే మీరు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్కి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీరు నోటిఫికేషన్లో చూసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని ఉంటుంది. చాలామంది తెలియక స్టూడెంట్స్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే అది కంపల్సరిగా స్టూడెంట్ చదివి ఉండాల్సిందే, అలాంటి అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే అది ఉంటే మంచిది కానీ కంపల్సరీ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అకౌంట్స్ ఆఫీసర్కి అప్లై చేస్తున్నారు, ఏఏఓ పోస్ట్కి అప్లై చేసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్లో మీకు కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డిజైరబుల్ అనేది కంపల్సరీ కాదు, మీకు అది కంప్లీట్గా చదివి ఉండాల్సిన అవసరం లేదు. చదివితే మీ జాబ్ ప్రొఫైల్లో మీరు ఏదైతే వర్క్ చేయాల్సి ఉంటుందో ఆ వర్క్ని ఈజీగా చేసుకోవచ్చు. అది డిజైరబుల్ మాత్రమే, కంపల్సరీ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏఏఓ పోస్ట్కి సిఏ చార్టెడ్ అకౌంటెంట్ లేదా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సో ఇలా ఈ కోర్స్ కనుక మీరు కంప్లీట్ చేస్తుంటే అది మీకు వర్క్ నేచర్లో హెల్ప్ అవుతుందనే తప్ప అది కంప్లీట్ చేస్తేనే మీరు ఎగ్జామ్ రాయాలి అనేది అయితే కాదు. చాలామంది మిస్గైడ్ చేస్తూ స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే అది కంపల్సరిగా మీరు చదివి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే అది కంపల్సరీ కాదు, అది మీరు చదివి ఉన్నట్లయితే ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు జాబ్ని ఈజీగా చేసుకోవచ్చు అనే దానికే తప్ప సబ్జెక్ట్ పరంగా ఈ నోటిఫికేషన్లో మీరు అది చదివితేనే, డిజైరబుల్ క్వాలిఫికేషన్లో ఉన్న సబ్జెక్ట్స్ని చదివితేనే మీరు ఎగ్జామ్ రాయాలి అనే రూల్ లేదు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. నెక్స్ట్, సెలెక్షన్ ప్రాసెస్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ మొత్తం 4 phases జరుగుతుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. ఇందులో టైర్ 1 అండ్ టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అని అంటాం. టైర్ 1లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే టైర్ 2 ఎలిజిబిలిటీ వస్తుంది. టైర్ 2లో మీకు 4 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని. వాటి గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైర్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే టైర్ 3 కండక్ట్ చేస్తారు. టైర్ 3 అయిపోయిన తర్వాత మీరు ఎంచుకున్నటువంటి పోస్ట్ని బేస్ చేసుకొని కొన్ని పోస్టులకి టైర్ 4 కూడా ఉంటుంది. సో ఈ టైర్ 1లో ఏమేమి ఉంటాయి, టైర్ 2లో ఏమేమి ఉంటాయి, ఇది 1 by 1 మనం చూద్దాం. సో ఇప్పుడు టైర్ 1 ఎగ్జామినేషన్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ని 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది, సెక్షన్స్గా. నంబర్ 1, ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇది మిగిలిన ఎగ్జామ్స్లో రీజనింగ్ లాంటిది, కానీ రీజనింగ్ లాజిక్ ఉంటుంది, కానీ రీజనింగ్ అయితే యాక్చువల్ రీజనింగ్ కాదు, జనరల్ ఇంటెలిజెన్స్తో పాటు ఉండేటటువంటి రీజనింగ్. ఇందులో మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్, ఇందులో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్తో పాటు మ్యాథమెటిక్స్ కూడా ఉంటాయి, 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. లాస్ట్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. మొత్తం మనకి 100 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మనకి ఇచ్చేటటువంటి టైం 1 hour టైం. సో దీనిలో బాగా అబ్జర్వ్ చేయండి, జనరల్ ఇంటెలిజెన్స్ తర్వాత జనరల్ అవేర్నెస్, ఈ 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది టైర్ 1లో మాత్రమే వస్తాయి. టైర్ 2లో కంటిన్యూ అయ్యేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈ 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టైర్ 1తో పాటు టైర్ 2లో కూడా వస్తాయి. టైర్ 1లో మీకు నోటిఫికేషన్లో చెప్పినట్లుగా కేటగిరీ వైజ్గా 30%, 25% ఇలా పర్సంటేజ్ అనేది మీకు క్వాలిఫైయింగ్ నేచర్ అన్నారు. చాలామంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్వాలిఫైయింగ్ అంటే ఆ 30% వస్తే సరిపోతుందా, అంటే 200 మార్క్స్లో 60 మార్క్స్ వస్తే మేము టైర్ 1 క్వాలిఫై అవుతామా? అది క్వాలిఫైయింగ్ మార్క్ కాదు, అది జస్ట్ మీరు ఎగ్జామ్లో టైర్ 1 క్వాలిఫై అయిపోయిన తర్వాత టైర్ 2కి ఎలిజిబిలిటీ రావాలి అని అంటే కట్ ఆఫ్ మార్క్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ కేటగిరీకి 30% క్వాలిఫైయింగ్ మార్క్ అని అన్నారు, అంటే 60% వస్తే మీరు క్వాలిఫై అయినట్లు. కానీ టైర్ 2 ఎగ్జామ్ రాయాలా లేదా, మీకు ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అంటే దీని తర్వాత మీకు కట్ ఆఫ్ మార్క్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్,
జనరల్ కేటగిరీలో ఎవరికైనా 29% వచ్చింది, అంటే 30% కంటే తక్కువ, వారు డిస్క్వాలిఫై అయ్యారు. 30% జనరల్ కేటగిరీ వాళ్ళకి క్వాలిఫై అయినట్లు. క్వాలిఫై అయిన అందరూ కూడా టైర్ 2 ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చినట్లు కాదు. కట్ ఆఫ్ మార్క్ దాటిన వారికి మాత్రమే మీకు టైర్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, సో టైర్ 2లో మీకు 4 పేపర్స్ ఉంటాయి. మీరు ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో మీరు పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే పేపర్ 1 అండ్ పేపర్ 2, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా కంపల్సరీగా మీరు రాయాల్సిందే. పేపర్ 3, పేపర్ 4 అనేది ఒక పర్టికులర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తేనే మీరు రాయాలి. స్టాటిస్టిక్స్ పేపర్ 3 ఇది ఎవరు రాయాలంటే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అండ్ దెన్ జేఎస్ఓ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వారు పేపర్ 1, పేపర్ 2తో పాటు పేపర్ 3 కూడా రాయాలి. అలా కాకుండా మనం మాట్లాడుకున్నప్పుడు ఏవో గెస్టెడ్ పోస్ట్ అనడం, ఈ గెస్టెడ్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేశారో వారు పేపర్ 1, పేపర్ 2తో పాటు పేపర్ 4 కూడా రాయాలి. ఇప్పుడు మీరు అప్లై చేసిన వాటిల్లో జేఎస్ఓకి కానీ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి కానీ, లేదా ఏఏఓ పోస్ట్కి కానీ మీరు అప్లై చేయకపోయినట్లయితే మీరు పేపర్ 1 అండ్ పేపర్ 2 రాస్తే సరిపోతుంది. మీరు జేఎస్ఓ పోస్ట్కి కూడా అప్లై చేశారు, పేపర్ 1, పేపర్ 2తో పాటు పేపర్ 3 కూడా రాయాలి. మీరు ఏఏఓ పోస్ట్కి కూడా అప్లై చేశారు, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 4 రాయాలి. నోటిఫికేషన్లో ఉన్న ప్రతి దానికి మీరు అప్లై చేశారు, ఇక్కడ ఉన్నటువంటి 4 పేపర్లు రాయాలి. సో ఇందులో పేపర్ 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్, దీనిలో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 2 అవర్స్ టైం ఉంటుంది. సో హియర్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, దీనిలో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, ఇక్కడ కూడా మీకు 2 అవర్స్ టైం ఉంటుంది. పేపర్ 3 స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 2 అవర్స్ టైం. అలాగే పేపర్ 4 జనరల్ స్టడీస్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్, దీనిలో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 2 అవర్స్ టైం. సో ఇలా టైర్ 2లో మీరు అప్లై చేసినటువంటి పోస్ట్ని బట్టి మీరు పేపర్ 1, పేపర్ 2 మాత్రమే రాయాలా, లేదా పేపర్ 1, పేపర్ 2తో పాటుగా పేపర్ 3 కానీ, పేపర్ 4 కానీ రాయాలనేది మీరు అప్లై చేసినటువంటి పోస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్, టైర్ 2లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్ కంప్లీట్ చేసిన వారు, కట్ ఆఫ్ మార్క్ దాటినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి పేపర్ 3 కండక్ట్ చేస్తారు. ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్, కంప్లీట్గా పెన్ అండ్ పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ 100 మార్క్స్కి జరుగుతుంది. మీకు ఇచ్చేటటువంటి టైం 1 అవర్ టైం, 60 మినిట్స్ టైం ఉంటుంది. సో పేపర్ 1లో మీకు 200 మార్క్స్ వస్తున్నాయి, పేపర్ 2లో మినిమం 400 మార్క్స్ వస్తున్నాయి, పేపర్ 3లో 60 మినిట్స్లో కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్కి 100 మార్క్స్ ఉంటాయి. కాబట్టి జేఎస్ఓ లేదా ఏఏఓ పోస్టులు పక్కన పెట్టినట్లయితే టైర్ 1, టైర్ 2, టైర్ 3 కలిపి మీకు 700 మార్క్స్కి ఎగ్జామ్ జరగబోతుంది. ఈ 700 మార్క్స్లో 500 మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ నుంచి, అంటే 85% ఆఫ్ టోటల్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. ఈ రెండిట్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో గెటింగ్ జాబ్ త్రూ ఎస్ఎస్సి సిజిఎల్ ఈస్ కేక్ వాక్ ఫర్ దెమ్. అండ్ దెన్ పేపర్ 4లో ఏముంటుంది, మీరు అప్లై చేసినటువంటి పోస్టుని బట్టి మీకు సిబిటి లేదా డిఈఎస్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇది జస్ట్ టైపింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయటం కోసం మీకు పెట్టేటటువంటి టెస్ట్ ఏదైతే ఉందో అదే టైర్ 4 ఎగ్జామ్. సో ఫైనల్గా మెరిట్ లిస్ట్లో మీకు ఏమేమి కన్సిడర్ చేస్తారు, మీకు వచ్చినటువంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3లో వచ్చినటువంటి మార్క్స్ని కంపేర్ చేసి దాన్ని బేసిస్గా కేటగిరీ వైజ్గా ప్రతి పోస్ట్కి కట్ ఆఫ్ మార్క్ పెట్టి దాని నుంచి మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ చేస్తారు. సో టైర్ 4 ఏదైతే ఉందో దట్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కమ్స్ అండర్ యువర్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్. సో ఇకపోతే శ్రీధర్ సిసిఈ 2021 సిజిఎల్ ఎగ్జామినేషన్ కోసం ఏం చేయబోతుంది, వీఆర్ స్టార్టింగ్ ఆన్లైన్ బ్యాచెస్ ఫ్రమ్ 27th December 2021, దట్ ఈస్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఒక కసిగా చదవాలి,
కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎస్ఎస్సి సిజిఎల్ని కనుక మీరు పట్టుకొని 1 year పాటు మీరు దీని మీద ప్రయత్నం చేసినట్లయితే, మనసా వాచా కర్మణ మీ మనసంతా కూడా దాని మీద పెట్టి 1 year కష్టపడినట్లయితే, ఇండియాలో ఒక గ్రాడ్యుయేట్కి ఉన్నటువంటి ది సెకండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది మీరు గ్రాప్ చేయగలరు. సో అటువంటి సీరియస్నెస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో www.sridharcc.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. మండే నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ బ్రాంచ్, శ్రీధర్ సిసి హైదరాబాద్ బ్రాంచ్లో సండే దట్ ఈస్ 26th December 10 AM గ్రాండ్ డెమో ఉంది. ఈ మెగా గ్రాండ్ డెమోలో మీకు గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఫస్ట్ ర్యాంకర్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, టాపర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి ఎస్ఎస్సి ఎగ్జామ్లో మీరు ఏ ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేయాలి అనే విషయాలు మీకు చెప్తారు. దాంతోపాటు శ్రీధర్ సిసిలో కొన్ని క్లాసెస్ వారు కూడా డీల్ చేస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కూడా వారే డీల్ చేయబోతున్నారు. కాబట్టి దోస్ హు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ఎంథ్యూజియాస్టిక్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ required to crack SSC CGL examination can come over, attend mega demo in Hyderabad Sridhar CC branch Sunday at 10 AM. Next 4 slides లో గతంలో జరిగినటువంటి 2020 Tier 1, 2019 Tier 1, 2018 Tier 1, 2017 Tier 1 పోస్ట్ని బట్టి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మీకు గూగుల్ ఫామ్ లింక్ కూడా ఇస్తాము. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్ ఫర్ డిఫరెంట్ పోస్ట్ దే కెన్ సీ. సో జనరల్ కేటగిరీ రిమైనింగ్ పోస్ట్, ఫస్ట్ మనకి ఏఏఓ పోస్ట్ ఇచ్చారు, తర్వాత స్టాటిస్టికల్ జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి ఇచ్చారు. సో జనరల్ కేటగిరీ రిమైనింగ్ పోస్ట్కి 2020 సిజిఎల్ ఎగ్జామినేషన్లో 132.37 నార్మలైజ్డ్ మార్క్ ఇది. అలాగే 2019లో 147.78 అన్రిజర్వ్డ్ కేటగిరీ ఫర్ ఆల్ రిమైనింగ్ పోస్ట్. అండ్ దెన్ 2018 సిజిఎల్ అన్రిజర్వ్డ్ రిమైనింగ్ పోస్ట్ 137.07, 2017 అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ 126.50. ఇవి కట్ ఆఫ్ మార్క్స్. పైన 2 పోస్ట్ స్పెసిఫిక్గా ఉన్నాయి, మిగిలినవి రిమైనింగ్ పోస్టు అండ్ దెన్ కేటగిరీ స్పెసిఫిక్గా ఉన్నాయి. సో యూజువల్గా మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 4 years కట్ ఆఫ్ మార్క్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 70% మార్క్స్ మనం కనుక తెచ్చుకున్నట్లయితే కనుక అక్యురసీ మీరు మెయింటైన్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ త్రూ ఎస్ఎస్సి సిజిఎల్ Tier 1 examination. Next. So at the end, I would like to say only one thing. Graduates, this is an wonderful opportunity. And maakunnatuvanti information ప్రకారం ఈ ఇయర్లో 2021లో రాబోతున్నటువంటి వేకెన్సీస్ యూజువల్గా వచ్చినటువంటి వేకెన్సీస్ కంటే 50% హయ్యర్ సైడ్ ఉంటున్నాయి. సో ఎక్కువ వేకెన్సీస్ ఉంటున్నాయి. మంచి ఆపర్చునిటీ, సెకండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా ఫర్ ఏ గ్రాడ్యుయేట్. సో సీరియస్నెస్ ఎవరైతే ఉందో, లైఫ్లో ఏదో సాధించాలి, మనం ఒక స్థాయికి వెళ్ళాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, సమాజంలోనూ ఫ్యామిలీలోనూ ఫ్రెండ్స్లోనూ మనకంటూ ఒక గౌరవం కావాలి, మన స్థానం మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని అనుకునేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ ట్రై focus on SSC CGL examination for next 1 year. So keeping in mind Tier 2 and Tier 3, ముందు నుంచే మనం Tier 2, Tier 3కి ప్రిపరేషన్ అనేది Tier 1 నుంచే స్టార్ట్ చేసుకోండి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో ఉండాలి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ టు సీ ఆల్ యూ గైస్ ఇన్ 2022 coming out with the flying colors. And if you have any doubts, you can call us on 9504433333 or 7569447777. Our staff will help you. Otherwise, మీరు online.sridharcc@gmail.com కి మెయిల్ కూడా చేయొచ్చు. Our staff will help you in clearing your doubts. And at the end, I would like to say all the very best for you guys and thank you very much.